వెస్ట్ బెంగాల్లో లేడీ డాక్టర్పై జరిగిన సంఘటనకి నిరసనగా కొరుట్లపట్నంలో ఐఎంఏ కొరుట్ల తరపున నిరసన ర్యాలీ తీయడం జరిగింది. కొరుట్లపట్టణ డాక్టర్లు, ఆర్ఎంపీలు, పీఎంపీలు మరియు కొరుట్ల ప్రెస్ క్లబ్, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం పార్టీ, కొరుట్ల ప్రజలు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మాట్లాడుతూ, దేవుని తర్వాత ప్రజలు నమ్మేది డాక్టర్లను. తమ ప్రాణాలకు తెగించి టైం చూడకుండా వారి సేవలని ప్రజలకి అందిస్తారు. కానీ డాక్టర్లపైన ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వాలు చూడాలని, డాక్టర్ల కోసం స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, డాక్టర్లపై జరిగే దాడులకి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్లో కేసుని నడిపించి టైం బాండ్ సమయంలో శిక్ష పడేలా ప్రభుత్వాలు చూడాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా సమయంలో తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడారు. అదే కాకుండా యుద్ధ సమయంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా డాక్టర్లు వారి సేవలను అందిస్తారు. కాబట్టి డాక్టర్లకి స్పెషల్ ప్రొటెక్షన్ వెంటనే తీసుకురావాలని ఐఎంఏ తరపున డాక్టర్లు డిమాండ్ చేశారన్నారు. ఈ ప్రదర్శనలో సీనియర్ డాక్టర్ అనూప్, ఆర్ఏఓ డాక్టర్ దిలీప్ రావు, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ సంజీద్, డాక్టర్ సాజిద్, డాక్టర్ అనురాధ, డాక్టర్ అవేంజ్ డాక్టర్ సాజిద్, డాక్టర్ అనురాధ, డాక్టర్ అన్వేష్, డాక్టర్ ఇంద్రనీల్, డాక్టర్ మనోజ్, డాక్టర్ స్వాతి, అనూప్, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ముఖ్యర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులపై దాడులు, లాంగ్ లివ్, నిందితులను వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా పట్టణంలో ఆర్జికర్ అనే వైద్య కళాశాలలో దారుణం జరిగింది. మా పీజీ స్టూడెంట్ డ్యూటీలో ఉన్న ఆమెను కొందరు గుండాలు అత్యాచారం చేసి మానభంగం చేయడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్కి తీసుకుపోయి అత్యాచారం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్లో అక్కడున్న గవర్నమెంట్ ఏ విధమైన ప్రతిస్పందించలేదు. హైకోర్టు ఇన్వాల్వ్ అయి ఆర్డర్ ఇచ్చి సిఐడి రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఒక సిబిఐ ఎంక్వైరీ కోసం ఆదేశించడం జరిగింది. వైద్యురాలు, డ్యూటీలో ఉన్న వైద్యురాలను అరాశంగా మర్డర్ చేయడం జరిగింది. ఇవాళ రోజున ప్రాణం పోసే వైద్యులకే ఈ విధంగా ఉంటే రేపు మన పిల్లల బంగారు భవిష్యత్తు ఏం కావాలి? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మేధావులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఇటువంటి వాటికి మనం వ్యతిరేకంగా చేయాలి. అదే మాదిరిగా ఈ రోజున కొరుట్లపట్నంలో మా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపిన లయన్స్ క్లబ్ వారికి, ప్రెస్ క్లబ్ వారికి, కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, అందరికీ, మెడికల్ అసోసియేషన్ వారికి అందరికీ మా తరఫున, మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఇవాళ విచ్చేసిన పట్టణ, మండల ఆర్ఎంపీ వైద్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రోజున దీనికి సంఘీభావంగా మేము ఖండిస్తూ ఇవాళ 10 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఎమర్జెన్సీ సేవలు ఉంచుతూ ఓన్లీ ఓపీడీ మేము ఇవాళ క్లోజ్ చేస్తున్నాము. ఇది ప్రజలకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మా డాక్టర్ల సమస్యలు తీరాలని, మా డాక్టర్లకు ప్రొటెక్షన్ ఉండాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. అదే మాదిరిగా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మా డాక్టర్లకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, అదే మాదిరిగా మా డాక్టర్లను సేవ్ చేసే ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని పార్లమెంట్లో మేము కోరుకుంటూ, అదే మాదిరిగా ముఖ్యంగా మేము కొరుట్లలో ఉన్న అన్ని హాస్పిటల్స్ అందరం వైద్యులము ఎప్పటికీ కూడా ఇళ్ళవేళలా మేము కొరుట్ల ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు సేవకు మేము ముంగటి ఉంటాం. మాతో ఏ ఇబ్బంది ప్రజలు కలగకుండా మేమందరం వైద్యులము
కొరుట్ల పట్టణంలో మేము అందరికీ అందుబాటులో ఉంటాం. ప్రజలు కూడా మాతో అందుబాటులో ఉండి మాకు సహకరించి ఇంకా ముందు ముందు మా సేవలు ప్రజలు ఉపయోగించబడాలని, అదే మాదిరిగా ఇవాళ రోజున మాకు సంఘీభావం తెలిపిన ప్రెస్ క్లబ్కు, లయన్స్ క్లబ్కు, ఆర్ఎంపీలకు, మెడికల్ అసోసియేషన్కు, అన్ని పార్టీలకు మా ఈఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయినా కూడా మీరందరూ వచ్చి డాక్టర్లకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు. ఒక డాక్టర్ కన్నా ముందు ఒక మహిళ ఈ రోజు వెస్ట్ బెంగాల్ దూరం ఉందని, ఆ మహిళ ఎవరో మనకు చాలా దూరంగా ఉందని, అది ఎక్కడో జరిగిందని ఈ రోజు మనం ముందుకు రాకుండా ప్రతిఘటించకుండా ఉంటే మరి మహిళలకు రక్షణ ఎక్కడుంది? ఆమె డాక్టర్ కన్నా ముందు ఒక మహిళ, మన ఇంటి కూతురు. ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో ఉన్న కూతురికి రక్షణ లేదు అంటే రేపు మన ఇంటి అమ్మాయిలు కూడా మెడిసిన్ చదవడానికి వెళ్తారు, ఇంకా ఎన్నో చదువులకు ముందు ముందు బయటికి వెళ్తా ఉన్నారు, ఇంకా ముందు ముందు వెళ్తారు. మరి ఆ అమ్మాయికి లేని రక్షణ మన ఇంటి ఆడపిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు ప్రతిఘటించకపోతే, ఈ రోజు వాయిస్ రేజ్ చేయకపోతే రేపు మన ఇంటి ఆడపిల్లలు కూడా చదవడానికి వెళ్తారు కదా, డాక్టర్లు అవ్వడానికి, ఇంజనీర్లు అవ్వడానికి, సైంటిస్టులు అవ్వడానికి, ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మరి ఏ విధంగా ముందుకెళ్తారు? నైట్ డ్యూటీలో ఉన్న అమ్మాయికి రక్షణ లేకపోతే మరి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిందని మనం సంబరాలు జరుపుకోవాలి? ఏ విధంగా మన ఆడపిల్లల్ని చదువుల కోసం ఏ ధైర్యంతో తల్లిదండ్రులు పంపగలుగుతారు? ఈ రోజు మనం అందరం ఈ విధంగా ప్రతిఘటించడానికి ముందుకొచ్చిన ప్రతి వ్యవస్థ, ప్రతి ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్, ప్రెస్ క్లబ్, బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీస్, మరి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మా ఆర్ఎంపీ మిత్రులకు, మెడికల్ ఫ్రెటర్నిటీకి, పారామెడికల్ స్టాఫ్, ఐఎంఏ తరఫున మేమందరం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ప్రకటించిన ఈ సంఘీభావానికి ఎల్లవేళలా మేము కృతజ్ఞులుగా ఉంటాము. థ్యాంక్ యూ. ఇందాక పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. యాక్చువల్ మా ఐఎంఏ తరఫున ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ ప్రజలందరి ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? సో దయచేసి ప్రజలందరికీ మా ఐఎంఏ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ప్రతి దాంట్లో చూసుకోవడానికి మేము డాక్టర్లు ఉన్నాము. దయచేసి కొంచెం మానవత్వంతో ఆలోచించి ఇట్లాంటి సంఘటనల్ని ఖండించి మా ఐఎంఏకి సపోర్ట్ చేస్తూ డాక్టర్లకు సపోర్ట్ చేయమని కోరుతున్నాము. థ్యాంక్ యూ. గత వారంలో జరిగినటువంటి ఏమైన సంఘటనకు మేము ఐఎంఏ కొరుట్ల తరఫున దీన్ని ఖండిస్తూ ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మాకు డాక్టర్లకు డ్యూటీలో ఉన్న డాక్టర్లకు ప్రాణహాని మరియు వస్తుహాని జరగడము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లు ఆన్ డ్యూటీ ఉన్న వాళ్ళకి మంచి సౌకర్యాలు, పీజీలకు కానీ వైద్య విద్యులందరికీ సౌకర్యాలు కల్పిస్తూ ప్రొటెక్షన్ కోసం చట్టం తీసుకురావాలని ఇంతకుముందు మేము డిమాండ్ చేశాము. దాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ర్యాలీకి సహకరించినటువంటి పారామెడికల్ మరియు అన్ని పార్టీల మిత్రులకు, ప్రెస్ క్లబ్కు అండ్ మెడికల్ షాప్ ఓనర్స్ అందరికీ మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు కొరుట్ల ఐఎంఏ డాక్టర్స్ మేము చేస్తున్న ఈ ర్యాలీ ఆగస్టు 9 రోజు రాత్రి జరిగిన ఒక మహిళా డాక్టర్, జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారము మరియు రేప్ అండ్ మర్డరు అవి తెరమరుగు అయిపోయిన సందర్భము. ఒక 3 రోజుల వరకు కూడా నిందితులు ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఇది దారుణంగా జరిగింది. ఒక జూనియర్ డాక్టరు ఎంతో ఔత్సాహంగా ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఆమె చాలా సిన్సియర్, చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అని కూడా చాలా విషయాలు తెలిసినాయి. సో అట్లాంటి అమ్మాయి ఎంతో సంఘానికి ఎంతో సేవ చేయాలన్న ఒక తలంపుతో ఆమె ఎంతో ఉత్సాహంగా చేస్తున్న ఒక జూనియర్ డాక్టరు ఆ విధంగా ఆమె జీవితము అది దుర్భరంగా ఎండపోవడం అనేది చాలా శోచనీయము. ఇదంతా మనకు తెలిసిన విషయము. ఇది 9వ తారీఖు నాడు జరిగింది, ఆగస్టు 9 నాడు. ఇప్పటి వరకు మనమంతా ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. అక్కడ సంఘ విద్రోహులు ఆ బెంగాలు ఆ ప్రాంతంలో ఇది నిత్యం జరుగుతున్న కృత్యం అనేది కూడా మనకు తెలుస్తున్నది. ఇట్లాంటి సంఘటనలు మరి వైద్యురాలి పట్ల జరిగిన ఒక అవాంఛనీయ సంఘటన ఇది మనకు దేశం అందరికీ కూడా మనకు కనువిప్పు కావాలని ప్రజలందరూ దీనికి సహకరించి ఇట్లాంటి ప్రభుత్వంపై అక్కడ బెంగాల్ లోకల్ గవర్నమెంట్ కానీ
సెంట్రల్ గవర్నమెంట్లో గారి వాళ్ళు కఠినమైన చర్యలు దీన్ని పూనుకొని ఒక చట్టాలను మాకున్న ఒక చట్టము ఈ ప్రొవిషన్ యాక్ట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా వైలెన్స్ జరిగితే ఇది అడ్డుకోవాలి, దీనికి కొన్ని చర్యలు తీసుకునేవి ఉన్నాయి. కానీ అయినా కూడా ఇది జరిగి 10 సంవత్సరాలైనా కూడా అట్లాంటివి అది ఏమీ మనకు నిరుపయోగం ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టాలను రూపుదిద్ది ఇప్పుడు చట్టసభల్లో ఒక స్ట్రాంగ్ లెజిస్లేషన్ వచ్చి ఇది డాక్టర్లకు ముఖ్యంగా ఇది భద్రత అనేది ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ ఏ రాత్రి వస్తుందో తెలియదు, ఏ పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ చేస్తామో తెలియదు. అది మహిళ కావచ్చు, పురుషుడే కావచ్చు. దీనికి భద్రత అనేది ఇది మనం సమకూర్చుకోవాల్సిన విషయం ఎంతోగా ఉంది కనుక దీన్ని గ్రహించి ఈ ర్యాలీకి ఎంతో పెద్ద మనసుతోటి మన డాక్టర్ల బృందంతో ఏకీభవిస్తూ ఇప్పుడు వచ్చిన అన్ని పొలిటికల్ పార్టీస్కు మరియు మన ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్స్కు మరియు మెడికల్ వింగ్ వాళ్లకు మరియు ఎంతోమంది దీంట్లో ప్రజలు కూడా దీంట్లో వారు అవసరంగా వీళ్ళు పాల్గొన్నందుకు మీకు అందరికీ మరొకసారి మా డాక్టర్ల తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 16 నిమిషాలకి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరుగుతుంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇది ఒక డాక్టర్కి, ఒక మహిళా డాక్టర్కి జరిగిందని మీరు ఎవరు భావించక్కర్లేదు. ఇది ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్య. ఆడపిల్ల ప్రతి మనిషి జీవితంలో ఒక తల్లి, అక్క, కూతురు, చెల్లె ఎన్నో రూపాల్లో మనం ఆడపిల్లని చూస్తున్నాం. కానీ ఈ రోజు జరిగింది ఒక మహిళా డాక్టర్ కానీ మీరెవరు భావించకండి. ఆ ఉద్దేశంతోనే ఇంతమంది మాకు సహకారం అందించడానికి వచ్చినందుకు ధన్యవాదములు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి. వర్క్ ప్లేస్లో ప్రతి మహిళకు రక్షణ, భద్రత అనేది కావాలి అని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకురావాలి. ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఒక మహిళలు, ఒక డాక్టర్లని కాకుండా ప్రతి పౌరుడు ఆలోచించాలి.